చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. ఆ ఊరి చివరిలో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో అమ్మ నాన్న ఒక వాళ్ళ బాబు ఉండేవాడు. వాళ్ళ యొక్క బాబు వయసు 11 సంవత్సరాలు. చాలా తెలివినవాడు కాదు, చాలా అల్లరివాడు కూడా కాదు. కానీ అతనికి ఒక మంచి అలవాటు ఉంది. ఎవరైనా బాధలో చూస్తే సహాయం చేయాలనుకోవడం. సాయి నాన్న రోజు కూలి పనికి వెళ్తాడు. వచ్చే డబ్బు చాలా తక్కువే. అమ్మ కూరగాయలు అమ్ముతూ ఇంట్లో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, అతని పేరు సాయి అని. అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. స్కూల్కి వెళ్ళే దారిలో ఒక పాత దేవాలయం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు ఒక వృద్ధుడు కూర్చొని ఉండేవాడు. కానీ అతను ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ సాయి రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండే దారిలో తాతయ్య నమస్తే అని చెప్తూ ఉండేవాడు. రోజు వర్షం కురిసింది, చాలా భారీ వర్షం కురిసింది స్కూల్ నుండి వచ్చేటప్పుడు. అయితే అక్కడ తాతయ్యని చూసి వర్షంలో వణుకుతూ ఉంటే అక్కడ ఎవ్వరూ లేరు. తను ఆలోచించకుండా స్కూల్ బ్యాగ్ తీసి తాతయ్య యొక్క తలపై పెట్టి తాతయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అమ్మ మొదట భయపడింది, ఎవరితను అడిగింది. సాయి చెప్పాడు, అమ్మ ఇతను రోజు దేవాలయం దగ్గర ఉంటాడు, వర్షంలో తడుస్తున్నాడు. అమ్మ తాతయ్యకి పొడి బట్టలు ఇచ్చింది, అన్నం పెట్టింది. తాతయ్య కళ్ళలో నీళ్ళు. నాకు ఎవరు లేరు బిడ్డ, ఈ ఊరిలో నన్ను ఎవరు మనుషులు చూడరు అని అన్నాడు. ఆ రోజు తాతయ్య వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయాడు. మరుసటి రోజు తాతయ్య సాయిని పిలిచాడు. నీకేమైనా కోరిక ఉందా అని అడిగాడు. సాయి నవ్వుతూ నాకు పెద్దగా కోరికలు వద్దు అని అన్నాడు. మా నాన్నకి రోజు పని దొరికితే చాలు అని అన్నాడు. తాతయ్య కళ్ళు కలిసాయి. సరే అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఊళ్ళో విచిత్రమైన మార్పు మొదలైంది. సాయి నాన్నకి ప్రతిరోజు పని దొరుకుతుంది. అమ్మ కూరగాయల అమ్మకాలు కూడా బాగా జరుగుతున్నాయి. సాయి స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఒకరోజు సాయి స్కూల్ నుంచి వచ్చే వరకు తాతయ్య కనిపించలేదు. దేవాలయం దగ్గర ఇల్లు దగ్గర తాతయ్య ఎక్కడ లేడు. సాయి చాలా బాధపడ్డాడు. అదే రాత్రి సాయికి చాలా కల వచ్చింది. తాతయ్య తెల్లని వెలుగులో కనిపించాడు. సాయి నేను దేవాలయ దీపం లాంటి వాడిని, నన్ను కాపాడావు అని తాతయ్య చాలా సంతోషించాడు. నువ్వు నన్ను కాపాడావు, అందుకే నీ జీవితంలో వెలుగు